हरि ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము, పార్ట్ 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 133వ పాఠము 30/4/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. హనీ బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness,
May each who feels himself as one with thee know he is also one with every other. మనకి ఏదైనా కానీ తెలిసింది అంటే అది ముందుగా గమనించుతాం. మనం గమనించిన తర్వాత అది తెలియబడుతూ ఉంటుంది మనకి. ఏదైనా తెలుసుకునేవాడు ఒకడు వేరేగా ఉండి, తెలుసుకునేవాడు ఉన్నాడు కాబట్టి తెలియబడుతూ ఉండేది ఉన్నది. ఈ తెలుసుకునేవాడు, గమనించేవాడు, మనం ధ్యానంలో అని ఉంటాం, కళ్ళు మూసుకుని ఎలాగా ధ్యానంలోకి వెళ్తాం అంటాం. కళ్ళు మూసుకోగానే ఏదో తెలుస్తూ ఉంటుంది, నిశ్శబ్దం తెలుస్తూ ఉంటుంది, నిశ్చల స్థితి తెలుస్తూ ఉంటుంది. ఇట్లాగా తెలియబడుతూ ఉంటుంది. అంటే తెలుసుకునేవాడు ఉన్నాడు. అందువల్ల ఆ గమనించేవాడు ఎట్లా గమనించగలుగుతున్నాడు? గమనింపచేసేవాడు ఇంకొకడు వీడి ద్వారా. గమనింపచేసేవాడే గమనించేవాడుగా కిందకి దిగాడు, గమనించేవాడుగా రూపాంతరం చెందాడు. అదే మనం ఇక్కడ జీవాత్మగా గమనించేవాడుగా ఇక్కడ ఉన్నాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తురియాత్మ నుంచి వచ్చింది. గమనింపచేసేవాడు తురియాత్మ. అది బీయింగ్. అంటే ఆ గమనింపచేసేవాడు అనేది ఏమిటి? ఆ బీనెస్ ఏదైతే ఉందో, బీ ఉన్నది, అది మనకి తెలియని స్థితి. ఎందుకంటే అక్కడ గమనించటం అనేది లేదు. ఇంకా దాన్ని గమనించటం అంటేనే రెండు ఉన్నట్టు. గమనించేవాడు, తెలుసుకునేవాడు, తెలియబడేది రెండు ఉన్నట్టు అయిపోతుంది కదా. అక్కడ ఉన్నది ఏకత్వ స్థితి, ఒక్కటే అన్నది. ఇప్పుడు అక్కడి నుంచి కొంచెం కిందకి దిగేటప్పుడు కల్లా, అంటే రూట్ సబ్స్టెన్స్ ఐడియేషన్ అన్నారు ప్రకృతి పురుషుడు. ఆ పురుషుడు గమనింపచేసేవాడుగా ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చినటువంటి జీవాత్మ గమనించేవాడుగా ఇక్కడ ఉన్నాడు. ఇది సాగుతూ ఉన్నది. ఇట్లాగా మనం ఇలాగా గమనిస్తూ ఉంటే ప్రస్తుతం మనం గమనించే వాళ్ళంగా కూడా లేకుండా దానికి అయిపోతున్నాం మనం. అంటే సినిమా చూసే వాళ్ళంగా మనం మామూలు సినిమా హాల్లోకి వెళ్తే చూసే వాళ్ళంగా ఉంటాం. కానీ అక్కడ విచిత్రం ఏంటి? చూసే వాళ్ళం నుంచి ఏమయ్యాం మనం? దాంట్లోకి వెళ్ళిపోయాం, సినిమాలోకి, ఆ పాత్రలోకి, ఆ సన్నివేశాల్లోకి, ఆ కథలోకి వెళ్ళిపోయాం మనం. ఎక్కడో ఊర్లో జరుగుతుంటే ఆ ఊర్లోకి వెళ్ళిపోయాం మనం. ఆ పాత్రల చుట్టూ, ఆ పాత్రల మధ్యలో మనం కూడా ఉండాం. దాంట్లో లీనమైపోయాం. కానీ వాస్తవంగా ఇక్కడ ఏంటి జరుగుతుంది? మనం థియేటర్లో కూర్చొని ఉన్నాం, ఆ తెర మీద అది ప్రదర్శింపబడుతుంది, దాన్ని చూస్తూ ఉన్నాం. అది జరుగుతున్నది. గమనించుట అంటే అది గమనిస్తూ ఉండడం, గమనించటం. అయితే అలాగా గమనించాలి అంటే గమనింపచేసేది ఇంకొకటి ఉంటేనే మనం గమనించగలుగుతాం. ఆ గమనింపచేసేవాడే గమనించేదాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి మనం చేత గమనింప చేపిస్తూ, అయితే మనం ఇక్కడ గమనించే వాళ్ళంగా లేకుండా ఎందుకున్నాము అంటే సినిమాలోకి వెళ్ళిపోయాం కాబట్టి. ఇక్కడ దృశ్యాల్లోకి మనం ఈ భౌతికంగా మనం నిత్య జీవిత వ్యవహారాల్లో
ఆలోచన వచ్చింది, గమనించాము. గమనించిన తర్వాతే ఆలోచన తెలిసింది మనకి. కానీ ఆలోచన నేను చేశాను, ఆలోచన నాది అన్నట్టుగా మనము భావిస్తున్నాం. సినిమా చూసే వాళ్ళంగా ఉన్నాం కానీ సినిమాకి సంబంధించి ఏమీ మనం చేయలేదు. సినిమా ఎక్కడో షూటింగ్ అయింది, ఎవరెవరో ఎక్కడెక్కడో నటించారు, దాన్ని షూటింగ్ తీశారు, దాన్ని రీల్ మీదకి ఎక్కించారు. ఆ రీలు ఇక్కడ థియేటర్కి పంపించారు. ఆ థియేటర్లో ఉన్న ప్రొజెక్టర్ ద్వారా అది ప్రదర్శింపబడుతుంది. తెర మీదకి ఫోకస్ చేస్తే తెర మీద ఆ బొమ్మ కదులుతూ ఉంది. ఇక్కడ ఆ కదులుతున్న బొమ్మను మనం చూస్తూ ఉన్నాం. అంతకన్నా ఏమన్నా చేస్తున్నామా? కాకపోతే అది కదలటానికి కారణం మనమే అయ్యాం. ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చి టికెట్ కొన్నాం కాబట్టి వాడు ఆ థియేటర్ అదంతా ఏర్పాటు చేసి, కుర్చీలన్నీ ఏర్పాటు చేసి, సినిమా ఆ తెర ఏర్పాటు చేసి, ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి, సినిమా ఆడటానికి కావాల్సిన వ్యవహారం అంతా చేశాడు అక్కడ. సినిమా అక్కడ ఆడటానికి కారణం ఎవరు? మనమే, ప్రేక్షకుడు, చూసేవాడు. సృష్టి కూడా అలాగే. అయితే ఇక్కడ మనం ఈ పనులన్నీ మన మీద వేసుకుంటున్నాం. ఇది నేను చేస్తున్నాను. అక్కడ వాడు హీరో ఏదో యుద్ధం చేస్తున్నాడు, అది నేను చేపిస్తున్నాను ఆ యుద్ధాన్ని, ఆ హీరోగా నేనే ఉన్నాను అన్నట్టుగా అట్లా ఒక పాత్రలో లీనమైపోయాం మనం. ఆ పాత్ర పనులన్నీ నేను చేస్తున్నాను అన్నట్టుగా భావంలోకి వెళ్ళిపోతాం, పూర్తిగా దాంట్లోకి లీనమైపోతాం. అట్లాగే నిత్య జీవితంలో కూడా మనము లీనమైపోతున్నాం. నేను చేస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నాకు వచ్చిన ఆలోచన నేను ఆలోచిస్తున్నాను అంటున్నాం. ఆలోచన వచ్చిన తర్వాత మనకు తెలిసింది కాబట్టి ఆలోచన మనది కాదు. వచ్చింది, గమనించాము, సరే దాని ప్రకారం నడుద్దామా, లేకపోతే అది దాని యొక్క మంచి చెడ్డలు వివేచించి చూసి ఇది మన అభివృద్ధికి ఉపయోగపడుతుందా, లేకపోతే మన అభివృద్ధికి ఆటంకంగా ఉంటుందా అని ఆలోచించి దాన్ని మన అభివృద్ధికి ఉపయోగపడేది దాన్ని అమలు చేయటం. మన అభివృద్ధికి ఆటంకం అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా అది ఇబ్బంది కలిగించేది అయి ఉంటుంది. కాబట్టి అటువంటి ఆపేసేద్దాం, అక్కర్లేదు, చేయక్కర్లేదు. కానీ ఇక్కడ ఎందుకని అట్లా వివేచించలేకపోతున్నాము? నా ఆలోచననే కదా మనం వెంటనే మన మీద వేసుకున్నాం. నా ఆలోచన కాబట్టి అది మంచిదే, దాన్నే అమలు చేయటమే అన్నట్టుగా మనం వెళ్తున్నాం. ఇక్కడ గమనించే వాళ్ళంగా ఉన్నప్పటికీ ఆ గమనించటము అన్న విషయాన్ని మనం మర్చిపోయాం. ఇదంతా నాదే, నేనే చేస్తున్నాను అని నేరుగా దాంట్లోకి తాదాత్మ్యం చెంది దాంట్లో లీనమైపోయింది. ఇక గమనించేవాడు, గమనింపబడేది రెండు ఒకటైపోయింది ఇక్కడ. తర్వాత గమనించేవాడు లేనట్టుగా అయిపోయింది. ముందు అది విడిపడాలి. ముందది అంటే మనం గమనించే వాళ్ళంగా ఇక్కడ ఉన్నాము అన్నది ఒకటి. ఇప్పుడు నెమ్మదిగా గమనింప చేసేవాడు ఎవడా అనేది దానికి దగ్గరికి వెళ్తాం. గమనించే వాళ్ళంగా ఉంటే చూస్తూ ఉన్నాము, తెర మీద చిత్రాన్ని చూస్తున్నాం. ఎలా చూడగలుగుతున్నాం మనం? ఆ వెనక నుంచి వచ్చిన ప్రొజెక్టర్ ద్వారా మనం చూడగలుగుతున్నాం. అంటే మనల్ని గమనింప చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఎట్లా గమనించాలో అన్నట్టుగా గమనింప చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడు గనక మొత్తానికి కలిపి ఈ సమస్త విశ్వానికి, ఈ సృష్టి వ్యక్త స్థితికి, అవ్యక్త స్థితికి, సృష్టి స్థితి, ప్రళయ స్థితి, ఈ రెండు స్థితులకి కలిపి గమనింప చేసేవాడు ఒకడు నిరంతరము అక్కడ ఉన్నాడు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? మొత్తానికి సంబంధించింది ఏదైతే ఉన్నదో, ఒక్కటిగా ఏదైతే ఉన్నదో ఆ ఒక్కటి నుంచి బయలువెడలింది అది. దాని నుంచి ఈ అది తురియాత్మగా అనుకుంటే దాని నుంచి ఈ జీవాత్మ బయలువెడలి
జీవాత్మ నుంచి దేహాత్మ. జీవాత్మ ఇక్కడ గమనించేవాడు ఉన్నప్పటికీ దేహాత్మ యొక్క ప్రభావం వల్ల దేహాత్మ తను ప్రాధాన్యత వహించి మొత్తం తన చేతుల్లోకి తీసుకోవటం వల్ల ఈ గమనించడం అనే ప్రక్రియ ఈ దేహాత్మ తీసేసుకుని అక్కడ గమనించడం అనేది కాకుండా ఆ ఏదైతే గమనిస్తున్నామో అది నేనే అన్నట్టుగా ఆ విధంగా అట్లా ఇప్పుడు అక్కడి నుంచి ఆ దేహాత్మ భావన నుంచి నెమ్మదిగా ఇదంతా నేను గమనించేవాడిగా ఉన్నాను అన్న దాంట్లోకి నెమ్మదిగా రావటం, అక్కడి నుంచి గమనింప చేసేవాడు ఇంకోవాడు ఉన్నాడు, తురియాత్మ. అది అంటే ఆ తురియాత్మ కన్నా ముందు ఉన్నది ఏదైతే ఉందో గమనింప చేసేవాడి కన్నా ముందు ఉన్నది అది బి అంటే ఉన్నది. కానీ దానికి ఇంకా దాని గురించి చెప్పడానికి ఏమీ తెలియదు మనకి. ఇది ఇట్లాగుంటుంది, ఇది ఎలాగుంటుందని మనకున్నవి ఏవైతే మనకి తెలిసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కాదు కాదు అని చెప్పాలి ఆయనకి, అంతే, ఇంకేం లేదు. ఆ బి గురించి చెప్పండి అంటే ఉన్నది అన్న దాని గురించి చెప్పండి అంటే మనకి ఏమేమైతే తెలుసో అది కాదండి అంటే అది శాశ్వతంగా ఉంటుందండి. ఎందుకని మన దగ్గర అశాశ్వతం ఉంది కాబట్టి అది శాశ్వతం అని అనుకుంటున్నాం అంతే. ఏదైనా కానీ ఇమాజినేషన్, ఊహగా చెప్పడం. మనకి తెలిసినవన్నీ ఒకరోజు కనుమరుగవుతున్నాయి కాబట్టి ఇవన్నీ ఆయన అయి ఉండడు. ఆయన అయి ఉంటే ఇదంతా ఇలాగ రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే కదలనిది ఒకటి ఉంటేనే కదిలేది ఉంటుంది. మనం చక్రంలో చూస్తున్నాం, ఇరుసు ఉంటేనే చక్రం తిరుగుతూ ఉంటుంది, ఇరుసు తిరగదు. అంటే చక్రం తిరగడంలో తిరగని భాగం ఒకటి ఉంది, తిరిగే భాగం ఒకటి ఉంది. అది మన కంటికి ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంది. ఈ సృష్టికి కూడా అలాగే, ఈ విశ్వం కూడా మొత్తం ఈ వ్యక్తము అవ్యక్తము అన్నిటికీ ఇదంతా తిరుగుతూ ఉంటే, కదులుతూ ఉంటే కదలనేది స్థిరంగా ఉన్నది ఒకటి ఉన్నది, అదే బి ఉన్నది. ఆ పరమాత్మ తత్వం, పరబ్రహ్మని పరమాత్మని ఇట్లాగా పేర్లతో వ్యవహరిస్తున్నాం. అది దాని నుంచి గమనింప చేసేవాడు పురుషుడు బయటకు వచ్చాడు. అక్కడి నుంచి బీయింగ్ అన్నది వచ్చింది. అంటే ఇక నిరంతరం అలా సాగుతూ ఉంటుంది అది. అలాగా ఉంది కదా. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం గమనిస్తున్న వాళ్ళంగా లేకుండా గమనించేది ఏదైతే ఉందో అదే నేను అన్న దాంట్లో ఉండిపోవటం వల్ల మనకి ఈ అనేకత్వ భావన మనకు కలుగుతోంది. అనేకత్వ భావన ఎందుకు వచ్చింది? జీవాత్మ వరకు అనేకత్వ భావన లేదు, ఏకత్వ భావన. దాని నుంచి ఆ సృష్టి విడిపడటం, సృష్టి స్థితి, ప్రళయ స్థితి కానీ వీటన్నిటినీ గమనించే వాళ్ళ ఉన్నాం. అది జరుగుతూ ఉండగా మనం చూస్తూ ఉన్నాము అన్న దాంట్లోనే జీవాత్మ వరకు ఉంది. దేహాత్మ దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా దాంతో కలిసిపోయింది. మనం సినిమా మామూలుగా లోపలికి వెళ్ళంగానే, థియేటర్ లోపలికి వెళ్ళంగానే కుర్చీలు అవన్నీ ఉన్నాయి, ఇంకా సినిమా ప్రారంభం కాలేదు, కూర్చున్నాం, అంతా చుట్టూ చూసాము, అంత 4-5 తరగతులుగా ఏర్పాటు చేయబడింది. అది అంటే మన యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ఎంతవరకు ఖర్చు చేయగలమో దానికి తగిన విధంగా సీటింగ్ ఏర్పాటు చేయబడింది. కొంచెం దూరంగా వెళ్లే కొంది, తెరకి దూరంగా వెళ్లే కొంది ఎక్కువ రేటు పెట్టబడింది. ఎందుకని? స్పష్టంగా కనిపిస్తుంది అన్న దాంతో.
దూరం ఎందుకు పెట్టారు? ఎంత దూరం వరకు ఉంటే తెరకి ఆ తెర మీద చిత్రము స్పష్టంగా కనబడుతుంది అన్నదానికి అనుగుణంగా. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే దాన్ని ముందుది కొంచెం రేటు తక్కువ. ఎందుకంటే కొంచెం దానికి దగ్గర అవటం జరుగుతుంది. కొంచెం ఆ చిత్రం కనిపించే తీరులో కొంత తేడా వస్తుంది. కానీ మరి ఎక్కువ రేటు పెట్టి వెనక పూర్తిగా వెనక్గా ఉన్నటువంటి ఆ సీట్లకు అక్కడ కూర్చోడానికి వీలైనటువంటి అంత ఖరీదు పెట్టుకునే స్థితి లేని వాళ్ళు ఇంకొంచెం ముందుకు జరుగుతారు, తెరకి దగ్గర అవుతారు. ఇంకా అది కూడా లేని వాళ్ళు ఇంకా కొంచెం ముందుకి, ఇంకా ఆ స్థితి లేని వాళ్ళు, చాలా తక్కువ స్థాయి వాళ్ళు ఇంకో బాగా దగ్గరికి, సినిమా తెరకి బాగా దగ్గరగా ఉంటారు. అంటే కొంచెం బోదరగా ఆ చిత్రం యొక్క క్లారిటీ, అస్పష్టత తగ్గుతూ ఉంటుంది. స్పష్టంగా ఉండాల్సినది కొంచెం తగ్గి ఆ చిత్రం కొంచెం బోదరగా కనిపిస్తూ ఉంటుంది. కానీ మరి తప్పదు. నేను అంతకన్నా ఎక్కువ రేటు పెట్టి ఆ టికెట్ కొని ఆ భాగంలో కూర్చోడానికి దగ్గర డబ్బు లేదు. కాబట్టి అక్కడ కూర్చున్నారు. అంటే ఇక్కడ చూడండి, మనకి ఆ వికాసం, మన మనోవికాసాన్ని అనుసరించి ఆ సృష్టికి దూరం అవుతూ ఉంటాం. మనోవికాసాన్ని అనుసరించి ఏమవుతాం? సృష్టికి అంటే ఆ తెరని ఒక సృష్టిగా అనుకుంటే మనం దాన్ని చూసే వాళ్ళంగా మనం ఉన్నాం కాబట్టి వెనక్కి అంటే స్పష్టత పెరుగుతూ ఉంటుంది. గమనించే వాళ్ళంగా మనం ఉన్నాము అన్న విషయం పెరుగుతూ ఉంటుంది. అదేంటి? ఎక్కువ రేటు పెట్టడం అంటే మన యొక్క మనోవికాసం. మన యొక్క మనోవికాసం ఎట్లాగా, ఏ మేరకు పెరిగిందని ఎలాగా మనం లెక్కేస్తాము? మనం ఈ సృష్టికి ఉపయోగపడేదాన్ని బట్టి, ఈ సృష్టికి సంబంధించి ఈ సమస్త జీవులకి మనము ఉపయోగపడే విధానం, మనం ఈ సృష్టి జీవులకి ఉపయోగపడుతున్నామా, వాళ్ళని మనం ఉపయోగించుకుంటున్నామా, వాళ్ళని మనం ఉపయోగించుకునే తెలివితేటలతో మనం పైకి రావాలి. ఈ అవకాశాలను అందిపుచ్చుకుని వాళ్ళ భుజాల మీదుగా మనం ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని అంటే ఆ తెరకి దగ్గరగా ఉంటాం. ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు, తక్కువ డబ్బులు ఉన్నాయి. ఏంటి ఆ తక్కువ డబ్బులు? వీళ్ళని ఉపయోగించుకోవటము అన్న భావన. అంటే మనోవికాసము చాలా తక్కువగా ఉన్నది అని. ఇంకా అక్కడి నుంచి కొంచెం పెరిగే కొంది మనం చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడదాం, తద్వారా మనము ఉన్నత స్థితికి వెళదాం. ఉన్నత స్థితి తరువాత ముందు వాళ్ళని ఉన్నత స్థితిలోకి వెళ్ళేటట్టుగా మనము మన వంతు సహకారం అందిద్దాం, మన వంతు సహాయ సహకారాలు అందిద్దాం అన్న భావన. అప్పుడేమవుతుంది? అది పూర్తి వికాసం, మనోవికాసము పూర్తిగా జరిగి, ప్రజ్ఞా వికాసము పూర్తిగా జరిగి, చిట్ట చివరికి అంటే ఆ థియేటర్లో తెరకి ఎంత దూరంగా ఉంటే స్పష్టత వస్తుందో అంత దూరంలో ఉన్న ఆ చిట్ట చివరి తరగతిలో మనం కూర్చోటానికి వీలవుతుంది. అంటే సృష్టికి దూరం అవుతాం. సృష్టికి దూరం అవుతున్నామంటే సృష్టిని గమనించేవాడుగా వస్తున్నాం. అంటే జీవాత్మ యొక్క పరిధిలోకి వచ్చాము. జీవాత్మ తన ప్రభావంలోకి కాదు, దేహాత్మ జీవాత్మ వైపుకి తిరిగి నువ్వు చెప్పినట్టు వింటాం అన్న ధోరణిలో నీతో కలిసి ప్రయాణం చేస్తాం అన్న దాంట్లోకి వచ్చేటప్పుడు కల్లా ఇక జీవాత్మ నడపటం ప్రారంభిస్తుంది మొత్తాన్ని. అప్పుడు దూరం పెరుగుతుంది, తెరకి దూరం పెరుగుతుంది. అంటే సృష్టికి దూరం పెరుగుతుంది, సృష్టికి దూరంగా ఉండడం ప్రారంభిస్తాం. సృష్టి లోపలగా దగ్గరగా అన్న దాని నుంచి దూరంగా
అనేటప్పుడల్లా గమనించే వాళ్ళంగా ఉంటాం. దాంట్లోకి వెళ్ళం ఇక. మనకు ఆలోచన వస్తుంది. మనం ఆలోచించటం లేదు. ఆలోచన వస్తుంటే దాన్ని చూస్తున్నాం మనం అన్న దాంట్లోకి వస్తాం. ప్రొజెక్టర్‌లో నుంచి చిత్రము తెర మీద పడుతోంది. తెర మీద పడ్డ చిత్రాన్ని మనం చూస్తున్నాము అన్న దాంట్లోకి మనం వస్తాం నెమ్మదిగా. అంటే గమనించేవాడిగా అవుతాం. అక్కడి నుంచి మనం ఎలా గమనించగలుగుతున్నాం ఇది? ఎందుకంటే మధ్యలో ఉన్నాం మనం. ఈ జీవాత్మ అన్నది పూర్తిగా దీనికి సంబంధించిందిగా లేదు కాబట్టి, అది ఒక జీవ ప్రసారంగా ఈ దేహాత్మని పరిపూర్ణం చేయటానికి వచ్చింది కాబట్టి, ఇంక ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి? ఈ మొత్తాన్ని నడిపేవాడు ఎవడున్నాడు? ఈ మొత్తాన్ని గమనింప చేస్తున్న వాడెవడు? వాడి వైపుకి తిరగటం. నెమ్మదిగా పూర్తిగా సమస్తాన్ని గమనించే వాళ్ళంగా అయిపోతాం. ఇప్పటి వరకు ఎంతవరకు గమనిస్తున్నాం? ఈ దేహాత్మ వరకే గమనిస్తున్నాం. అంటే మనకి సంబంధించిన సన్నివేశాల్ని ఎవరికి వాళ్ళకి సంబంధించిన సన్నివేశాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు అంతవరకే గమనించటం అన్న దాంట్లోకి నెమ్మదిగా వచ్చాము. ఇప్పుడు ఒక్క వ్యక్తి నుంచి కాకుండా పూర్తిగా ఈ సమస్త జీవులు, సమస్త విశ్వము గమనించటం ప్రారంభమవుతుంది. తురియాత్మ దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు ఇక. దాంతో తురియాత్మ దగ్గర నుంచి మొత్తాన్ని గమనించడం ప్రారంభమవుతుంది. ఇంకా అక్కడి నుంచి పురుషుడు దగ్గరికి, విశ్వాత్మకుడు దగ్గరికి, విశ్వ పురుషుడు, విశ్వాత్మ. అక్కడి నుంచి సృష్టి ఉన్నప్పుడు, సృష్టి లేనప్పుడు, ఈ సృష్టి మొత్తానికి ఆధారమైనటువంటి ఆ సంకల్పం దగ్గర మనము అక్కడి నుంచి మనము గమనించే వాళ్ళంగా ఉంటాం. ఈ విధంగా జరుగుతుంది. ఇన్ని విషయాలు ఇప్పుడు నాన్ బీయింగ్, బీయింగ్, వన్ బీయింగ్ అన్న దాంట్లోకి ఈ మాదిరిగా అన్నమాట. ఇలాగా మనము సినిమా హాల్ 4 తరగతులు, ఆ చిట్ట చివరిది బి లోకి వచ్చేస్తుంది నెమ్మదిగా. మనము మొదటి స్టాంజాలోనే 7వ శ్లోకానికి సంబంధించిన 2వ భాగంలో ఉన్నాము. ఒక ఇన్ఫాంట్ కి సంబంధించిన ఇదంతా ఎక్కడా కూడా కట్ కాకుండా ఉంది కదా, నిరంతరాయంగా. మనం ముందు కూర్చున్నా కానీ తెరకి దగ్గరగా ఉన్నా, అంటే సృష్టిలో మునిగిపోయి, ఈ భౌతిక సృష్టిలో పూర్తిగా మునిగిపోయి సృష్టి నేనే సృష్టి అన్నట్టుగా దాంట్లో పూర్తిగా మునిగిపోయే దానికి దగ్గరగా ఉన్న స్థితి నుంచి సృష్టిని గమనించే స్థితికి, ఆ 4వ తరగతికి ఏదైతే ఉందో అక్కడ దాకా అక్కడ కూర్చున్నా కానీ ఈ మొత్తం కలిపి ఒకటే ఇదిగా ఉంది. ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి అన్నట్టుగా. అలాగే ఈ ఒకదానికొకటి అనుసంధానం, ఒకదానికొకటి నిరంతరాయంగా, మధ్యలో ఎక్కడ ఆటంకాలు లేకుండా, మధ్యలో ఎక్కడ బ్రేక్ లేకుండా ఎలాగైతే ఒకటిగా ఉందో, మనం ఏబి అనే సరళ రేఖ చూసాం. ఏబి సరళ రేఖ అంటే మనకి తెలిసిన దగ్గర నుంచి ఏ బిందువు అవుతుంది, ఇంకా అక్కడి నుంచి బి బిందువుతో ఆగిపోతుంది. అయితే మనం ఇప్పుడు ప్రారంభించుకున్నాం, 4:30కి ప్రారంభించుకున్నాం, ఏ బిందువు అయింది. అంతకుముందు ఏమీ లేదు, ఎక్కడ ఉన్నాం అక్కడ, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాం. ఏం దీనికి సంబంధించింది ఏమీ విషయం లేదు ఇక్కడ. 4:30కి ప్రారంభమైంది.
ఏ బిందువు ప్రారంభమైంది. అంతకు ముందు ఉన్న స్థితి ఏంటనమాట? ప్రళయ స్థితి. అక్కడి నుంచి మరలా సృష్టి స్థితి మొదలైంది. అక్కడి నుంచి ఎంతవరకు చెప్పుకుంటాము? 5:30కి అయిపోయింది. బి బిందువు వచ్చేసింది. మరలా అక్కడి నుంచి ఏమీ లేదు. ఎవరి పనులు వాళ్ళకి, ఎవరి వాళ్ళకి అంటాం. ఈ లింకుకి సంబంధించి, ఈ సీక్రెట్ డాక్టర్ల అధ్యయనానికి సంబంధించి ఏమీ లేదు. అది ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది అన్నట్టుగా, నాన్ బీయింగ్ అయిపోయింది. ఏ నుంచి బి వరకు ఉన్న స్థితి ఏదైతే ఉందో అది బీయింగ్ గా ఉంది. ఏకి ముందు నాన్ బీయింగ్, బి తర్వాత నాన్ బీయింగ్. ఈ కార్యక్రమానికి ముందు అవ్యక్త స్థితి, బి తర్వాత అవ్యక్త స్థితి. ఏ బి మధ్యలో ఉన్నదంతా వ్యక్త స్థితి. వ్యక్తము అవ్యక్తము, బీయింగ్ నాన్ బీయింగ్. కానీ అప్పుడు లేకుండా ఇప్పుడు ఉన్నది అన్నదానికి ఏదో ఆధారం ఉండాలి మనకి. లేకపోతే లేని దాని నుంచి ఉన్నది ఎలాగా వస్తుంది? లేనిది అంటే మొత్తం తనలో నిగూఢంగా దాగి ఉంచింది అయి ఉండాలి. తన గర్భంలో దాచి ఉంచినది అయి ఉండాలి. లేనిది అంటే ఉన్నది ఏదైతే ఉందో ఆ ఉన్నదంతా తన గర్భంలో దాచి ఉంచితే గాని మనం ఏ దగ్గర మొదలెట్టడానికి అవకాశం లేదు. అక్కడ లేదు. ఏ దగ్గర ఎలాగ వస్తుంది? మళ్ళీ కొత్తగా రావడానికి లేదు. ఆ ఏకి ముందు నిద్రాణ స్థితిలోనో ఏదో ఒక స్థితిలో ఆ మొత్తం కలిసి ఉంటే దాన్ని మళ్ళీ ఏ దగ్గర నుంచి వ్యక్త స్థితిలోకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తాం. అది వ్యక్త స్థితిలోకి వస్తుంది. మళ్ళీ బి దగ్గర మళ్ళీ ఆ వ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. అంటే మరలా వ్యక్తం అవటానికి సిద్ధంగా ఉన్నట్టుగా. కాబట్టి ఏకి ముందున్న దాని నుంచి మనకి సంబంధం ఉంది. ఏ దగ్గర నుంచి బి వరకు వెళ్ళాము, బితో ఆగిపోయింది. కానీ మరలా తర్వాత ఏ దానికి ఇది సంబంధంగా ఉంటుంది. బి తర్వాత ఏదైతే ఉందో మరలా మనం ఎప్పుడో మొదలు పెట్టుకుంటాం. మరలా ఏ బిందువు ప్రారంభిస్తాం. ఏ బిందువు దగ్గర మనం వ్యక్తం అవటం ప్రారంభిస్తాం. ఆ వ్యక్తం అవడానికి అంటే జన్మిస్తాం అక్కడ అన్నట్టుగా. తల్లి గర్భం నుంచి ఎలాగైతే శిశువు జన్మిస్తుందో ఆ జన్మించిన దాన్ని ఏ బిందువు అంటున్నాం. మరి అంతకుముందు అక్కడ తల్లి గర్భంలో దాగి ఉన్నది కాబట్టి ఏ దగ్గర జన్మించింది. అట్లాగే మనం ఇంతకుముందు ఎక్కడో దాగి ఉన్నది. అది మనం చెప్పుకోవాల్సింది ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయం అంతా అంతకుముందు ఎక్కడో దాగి ఉన్నది. 4:30కి మనము ఎప్పుడైతే ప్రారంభించామో ఇంకా అదంతా అలాగ వస్తూ ఉంది. అంతకుముందు లేకపోతే, అంతకుముందు అది పెరుగుతూ ఉండకపోతే ఇప్పుడు మనం చెప్పుకోవడానికి మనకేమీ లేదు, ఆధారం లేదు ఇక. అట్లాగే ఈ ఇన్ఫాంట్ కూడా మనకి ఆ శిశువు తల్లి గర్భంలో ఉన్న శిశువు ఉంది కాబట్టి ప్రసవింపబడ్డాక ఈ భూలోకంలో మనం తిరుగుతూ ఉన్నాము. కాబట్టి మనకు ఆధారం శిశువు. శిశువే ఇలాగా ఇక్కడ తిరుగుతూ ఉన్నది. అట్లాగే శిశువుకు ఆధారం మరి ఇంకా అంతకుముందు వేరే చోట ఉన్నది. ఆ వేరే చోట నుంచి తల్లి గర్భంలోకి ప్రవేశించింది. తల్లి గర్భంలో నుంచి మరలా భూలోకానికి ప్రవేశించింది. అంటే కారణలోకంలో నుంచి మానసిక లోకం, కామలోకం దాటి ఈ భూలోకానికి అది వచ్చి తల్లి గర్భంలోకి వచ్చింది. అది తల్లి గర్భంలో నుంచి బయటికి ప్రసవింపబడింది ఈ భూలోకంలో. అప్పుడు ఈ భూలోకానికి వస్తే ఇక్కడ మనము కొన్నాళ్ల పాటు ఉండటం అనేది. అదే ఇక్కడ ఏం జరుగుతుంది? మనం దగ్గరగా ఉండడం వల్ల, తెరకి దగ్గరగా ఉండడం వల్ల, అంటే సృష్టికి దగ్గరగా ఉండడం వల్ల సృష్టిలో మొత్తం కలిసిపోయి సృష్టి నేను, నేనే సృష్టి అన్నట్టుగా ఎక్కడైనా కానీ కలిసిపోయే ఉంటాం. అయితే ఇది ఈ రోజు నుండి రేపు కనుమరుగయ్యేది ఏదైతే ఉందో, అశాశ్వతంగా ఉండేది ఏదైతే ఉందో, అసంపూర్ణంగా ఉండేది ఏదైతే ఉందో,
దాంతో మమేకమైతే అసంపూర్ణమే అవుతాం. సంపూర్ణంతో మమేకమైతే సంపూర్ణంతో అదే నేను ఐఆమ్ దట్ ఐఆమ్ అని అన్నాం అనుకోండి, అది సంపూర్ణం. ఆయనే నేను, నేనే ఆయన. ఈ సమస్తానికి సంబంధించిన వాడితో మనం పెట్టుకుంటే సమస్తముగా అయిపోతాం. దాంట్లో చిన్న భాగం ఒక వామన రూపంలో ఇక్కడ ఏదో ఉంది, విడిగా ఉన్నది, అనేకత్వంతో ఉన్నది ఈ సృష్టి. దాంతో పెట్టుకుంటే అంతవరకే పరిమితం అయిపోతాం మనం. ఎక్కడైనా కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక్కళ్ళంగా ఉండలేదు, విడిపోయి ఉండడం లేదు, కలిసిపోయే ఉంటున్నాం. అయితే ఇక్కడ దేంతో కలిసిపోయి ఉన్నాం? సృష్టితో కలిసిపోయి ఉన్నాం. సినిమాలో కూర్చున్నప్పుడు ఏం చేస్తున్నాం? ఆ సినిమా చిత్రంలో కలిసిపోయి ఉన్నాం. చిత్రాన్ని చూసే వాళ్ళంగా లేము మనం అక్కడ. అంటే అట్లా చూసే వాళ్ళంగా కూర్చున్నాం అనుకోండి, సినిమా హాల్లో టికెట్ డబ్బులు దండగా మనకి అక్కడ వెళ్ళి. ఎందుకంటే సినిమాలో లీనమైపోవటానికి కదా మనం. సినిమా లైట్లన్నీ ఆర్పేశారు, తెర మీద బొమ్మలు ప్రారంభమైనాయి, ఇంకా అయిపోయింది. మనం లేము, ఇంకా అంతవరకే ఉన్నాం. అంతకుముందు లైట్లు వేసి ఉన్నాయి, కుర్చీలన్నీ కనిపిస్తున్నాయి, మనుషులు కనిపిస్తున్నారు, తెర తెల్లటి వెండి తెర కనిపిస్తుంది. వెండి తెర అంటే వెండితో చేసింది కాదు, తెల్లటి దానికి సంబంధించిన ఆ రసాయనాలది పూసి, అంటే చిత్రం దాని మీద రీల్ ప్రొజెక్టర్ నుంచి ఫోకస్ చేసినప్పుడు చక్కగా చిత్రం పడేటట్టుగా ఆ తెరను తయారు చేశారు. కాబట్టి ఆ తెర ఇటు ఇవన్నీ మొత్తం కనిపిస్తూ ఉంటాయి మనకి. లైట్లు ఆర్పేశారు, ఇంకా నెమ్మదిగా చిత్రం మొదలైంది. చిత్రంలోకి వెళ్ళిపోయాం, సినిమాలోకి వెళ్ళిపోయాం. ఇక మనం లేం, అంటే సినిమాగా అయిపోయాం మనం. సినిమాతో తాదాత్మ్యం చెందాం, సృష్టితో తాదాత్మ్యం చెందాం. తల్లి గర్భం నుంచి బయటకు ప్రసవింపబడ్డాం, మన చుట్టూ ఉన్న సృష్టితో తాదాత్మ్యం చెందుతున్నాం. గమనించే వాళ్ళంగా లేవు. వాస్తవంగా మన స్థితి ఏమిటి? గమనించే స్థితి. గమనించటమే, భగవంతుడి దగ్గర కూడా గమనించటమే. అందుకే మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. నా అధ్యక్షతన ఈ సమస్తము ప్రసవింపబడుతోంది. సూయతే సచరాచరం, అంతా జరుగుతూ ఉన్నది నా అధ్యక్షతన. ప్రకృతి ఎవరు చేస్తున్నారు? ఇది ప్రకృతి మొత్తాన్ని నిర్వహిస్తుంది, మొత్తాన్ని ప్రసవిస్తుంది. ఎవరి అధ్యక్షతన? మొత్తానికి సంబంధించిన వాడు ఎవరైతే ఉన్నాడో, ఈ మొత్తానికి ఆధారంగా ఎవడైతే ఉన్నాడో వాడి అధ్యక్షతన ఇది జరుగుతూ ఉందని మనకి భగవద్గీతలో చెప్పబడింది. అయితే మనం ఇక్కడికి రాగానే ఏమవుతోంది? దేహాత్మ యొక్క ప్రభావం వల్ల దాంతో మునిగిపోవటం, దాంట్లో సృష్టిలో మునిగిపోవటం, సృష్టిగా మారిపోవటం. సృష్టి నేను, నేనే సృష్టి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక దాంతో సంబంధమై ఉంటాం. మనం దీంతో సంబంధం పెట్టుకుంటే అనేకత్వంలోకి ఉంటాం. అక్కడి నుంచి ఆ తురియాత్మతో సంబంధం పెట్టుకున్నాం అనుకోండి, జీవాత్మ దగ్గరే మనం గమనించటం అనేది ప్రారంభమవుతుంది. జీవాత్మ ప్రభావం ఉంటాయి. జీవాత్మ యొక్క ప్రభావంతో జీవాత్మ తన చేతుల్లోకి తీసుకుంటే ఈ మొత్తం వ్యవహారాన్ని, అప్పుడు గమనించడం అనే దాంట్లోకి వచ్చేస్తుంది. అయితే ఆ గమనించటము కొంత పరిమితంగా ఉంటుంది. దాన్ని మొత్తం గమనింపచేసేవాడు ఎవడున్నాడో వాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా అక్కడి నుంచి కొంచెం వెనక్కి తిరిగి ఇది ఎలా గమనించగలుగుతున్నాం? మనం ధ్యానంలోకి వెళ్ళాం, ఏవేవో కనిపిస్తున్నాయి, ఏవేవో వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలాగ తెలుస్తున్నాయి మనకి? ఆ చూసేవాళ్ళం ఎవరో మనం లోపల ఒకళ్ళు ఉన్నాం, చూసేవాళ్ళంగా ఉన్నాం, వీటిని చూస్తున్నాం. ఇవి ఎలాగ చూడగలుగుతున్నాం? మనం చూస్తుంటే అవి ఎలాగ మనకు తెలుస్తూ ఉన్నాయి? చూపించేవాడు ఒకడు ఉన్నాడు, వాడు మన దగ్గరే మన పక్కనే ఉండి
తన ఊళ్ళో కూర్చోబెట్టుకుని తన యొక్క కళ్ళతో ఇదంతా చూపిస్తున్నాడు. నా కంటితో నేను చూస్తున్నాను అన్న దగ్గర నుంచి ఈ మొత్తానికి సంబంధించిన విశ్వ పురుషుడు ఏదైతే ఉందో, విశ్వాత్మ ఏదైతే ఉందో, వాడిగా చూస్తున్నాను నేను అన్న దాంట్లోకి వెళ్తాం. అప్పుడు ఐఆమ్ దట్ ఐఆమ్ అనేది వస్తుంది. ఆయనే నేను, నేనే ఆయన అన్నది. తర్వాత probably express that life as non-being which is real being. In our case, the one being is the noumenon of all the noumena. Noumenon ki noumena plural ga untundi. Of all the noumena which we know must underlie phenomena and give them whatever shadow of reality they possess, but which we have not the senses or the intellect to cognize at present. మనం వన్ బీయింగ్ అంటున్నాం కదా, అంటే ఎటర్నల్ నాన్ బీయింగ్ విచ్ ఈస్ ద వన్ బీయింగ్. బీయింగ్, నాన్ బీయింగ్, వ్యక్త సృష్టి, అవ్యక్త సృష్టి, వ్యక్తము, అవ్యక్తము, ఈ రెండింటికి ఆధారమైనటువంటి వన్ బీయింగ్, రెండింటికి ఆధారంగా ఉన్నటువంటిది వన్ బీయింగ్. రెండిటిని గమనించటం అనేది, రెండు స్థితుల్ని గమనించేవాడుగా ఎక్కడున్నాడు? విశ్వాత్మకుడుగా ఉన్నాడు. విశ్వాత్మకుడుగా, విశ్వపురుషుడుగా అక్కడ ఉన్నప్పుడు మనం ఆ స్థాయిలో మొత్తం గమనించే వాళ్ళంగా ఉంటాం. సమస్తము జరుగుతూ ఉంటుంది నిత్యము. బీయింగ్ అనేటప్పటికల్లానే అది కంటిన్యూస్. ఆ పని ఏంటి? ఆ సృష్టి అనేది సృష్టించడం ప్రారంభమైంది. అది ఇక ఆగేది కాదు. అది ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు, నిరంతరము సాగుతూనే ఉంటుంది అది. అందుకని ఐఎన్జి, ఇంగ్ అనేది చేర్చారు. ఐఎన్జి చేర్చేటప్పటికల్లా ఎప్పుడు జరుగుతూ ఉండే పని అది. అంతకు ముందు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, తర్వాత జరుగుతుంది. ఇంకా దానికి ఇక ఆగటం అనేది లేదు. కాకపోతే స్థితులు మారచ్చు. కాసేపు కనపడవచ్చు, కాసేపు కనపడకుండా అదృశ్యమైపోవచ్చు, కాసేపు దృశ్యమానంగా మన కంటికి కనపడవచ్చు, మన పంచేంద్రియాలకి తెలుస్తూ ఉండొచ్చు, కాసేపు అదృశ్యమైపోవచ్చు. అట్లా దృశ్యము, అదృశ్యము, వ్యక్తము, అవ్యక్తముగా స్థితులు వేరువేరుగా ఉండొచ్చు. కానీ ఈ రెండింటిని గమనించేవాడుగా అక్కడ వాడు ఉన్నాడు, ఆ విశ్వపురుషుడు. అది వన్ బీయింగ్, రియల్ బీయింగ్. వన్ బీయింగ్ ఈస్ ద నౌమెనన్ ఆఫ్ ఆల్ ద నౌమెనా. ఈ నౌమెనన్ అని అంటే ఇన్ ద ఫిలాసఫీ ఆఫ్ కాంట్, ఇవన్నీ ఏంటంటే అనేక సంవత్సరాల పాటు, అనేక శతాబ్దాల పాటు, అనేక యుగాల పాటు, ఈ కాలాల్లో ఎంతో మంది వ్యక్తులు క్రమక్రమంగా వాళ్ళు వికాసం చెందుతూ రకరకాల సిద్ధాంతాలు తయారు చేసి, ఆ సిద్ధాంతాల ద్వారా ఈ వాళ్ళు పరిణమిస్తూ, ఎందుకంటే అటువంటి సిద్ధాంతాలు చేశారంటే వాళ్ళ జీవితం అంతా దాని మీదే ఆలోచిస్తూ ఏంటి ఇదంతా, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అని ఒక తత్వ విచారంగా అంటే ఫిలాసఫికల్గా ఆలోచిస్తూ తత్వవేత్తలుగా ఉండేవాళ్ళు. ఆ రకరకాలైనటువంటి సిద్ధాంతాలు తయారు చేసి
ఉదాహరణకి ఇప్పుడు కాంట్ అనేవాడు ఉన్నాడు. ఆయన ఎప్పటి వాడు? బోర్న్ ఇన్ 1724 1724లో ఈయన జన్మించాడు. ఈ కాంట్ అన్న ప్రముఖ తత్వవేత్త. అంటే పాశ్చాత్య దేశానికి చెందినవాడు. అంటే ప్రషియా దేశంలో జన్మించాడు. ప్రషియా దేశంలోని ఒక నగరంలో. అది తర్వాత ప్రస్తుతము అది రష్యాలో భాగంగా ఉంది. అంటే ఈ సంవత్సరాలు గడిచే కొద్దీ రాజ్యాలు మారిపోయి, దేశాలు మారిపోయి, ఒక ప్రాంతం ఇంకొక దేశంలోకి వెళ్ళిపోవడం, ఆ దేశ ప్రాంతంగా చెప్పుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అట్లా ప్రస్తుతం రష్యాలో ఉన్న ప్రాంతం ఒకప్పుడు ప్రషియా దేశానికి సంబంధించింది. అక్కడ నగరంలో, ఆ దేశ నగరంలో ఈయన జన్మించాడు కాంట్ అన్న ఆయన. ఈయన ఒక పద్ధతిలో ఒక సిద్ధాంతాన్ని తయారు చేశాడు అన్నమాట ఈ తత్వానికి సంబంధించి. అంటే ఆయన ఏంటంటే, ఇప్పుడు మనకి పంచేంద్రియాలకు తెలుస్తుంది. మనకి ఏదైతే తెలుస్తూ ఉందో దాన్ని, అంటే అక్కడ మనకి తెలిసేదేంటి? రూపమే కదా. రూప జగత్తుకి సంబంధించి మనకు తెలుస్తూ ఉంది. మనకి తెలిసేదంతా రూప జగత్తుకి సంబంధించి. దాంట్లో ఉన్నది, దాన్ని నడుపుతున్నది ఆ చైతన్యం మనకి తెలియటం లేదు. కాబట్టి అది తెలియాలి అంటే, అది అనుభూతి చెందాలి అంటే, మనం నిత్య జీవితం ఒక నైతిక పద్ధతిలో, నైతిక సూత్రాలను అనుసరిస్తూ, నీతి సూత్రాలని అనుసరిస్తూ, ఆ పద్ధతిలో మనం జీవితం గడుపుతూ ఉండాలి. మొరాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అన్నమాట. మొరాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఎందుకు మొరాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అంటే, ముందు కొంచెం ప్రకృతి నియమ నిబంధనలకి దగ్గరగా ఉంటే మనం ఆటోమేటిక్గా అప్రయత్నంగా అప్పుడేమవుతుంది, దాంట్లో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని మనం అనుభూతి చెందడానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా అదొక సిద్ధాంతంగా తయారు చేసి ఆ రోజుల్లో ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటి, ఇన్ ద ఫిలాసఫీ ఆఫ్ కాంట్, a thing in itself, an object regarded as having status independent of its attributes, something whose existence is postulated but ultimately unknowable. దాన్ని నడుపుతున్నది ఏదైతే ఉందో అది మనకి తెలియదు. ఆ తెలియందే అది గాడ్ కావచ్చు, సోల్ కావచ్చు, సెల్ఫ్ కావచ్చు, అట్లా ఆత్మకి సంబంధించిందిగా, దైవానికి సంబంధించిందిగా అది ఉంది. మనకి తెలియనిది ఏదైతే ఉందో అది దైవానికి సంబంధించింది అన్నట్టుగా. దాన్ని నోమెనన్ అన్న పేరుతో చెప్పాడు అనమాట. నోమెనన్, a thing whose existence can be reasoned but never perceived. దాన్ని అనుభూతి చెందడమే కానీ ప్రత్యేకంగా మనం ఈ వస్తువును చూసినట్టుగా, ఇప్పుడు ఫోన్ని చూస్తున్నాం, ఈ పుస్తకాన్ని చూస్తున్నాం, టేబుల్ని చూస్తున్నాం, అట్లా వస్తువుల్ని ఎట్లాగైతే మనం చూస్తున్నామో అట్లా మనిషిని చూస్తున్నాం, అన్నిటిని చూస్తున్నాం. సూర్యుడిని చూస్తున్నాం, గ్రహాలను చూస్తున్నాం, నక్షత్రాలను చూస్తున్నాం. అట్లాగా ఈ చైతన్యాన్ని చూడలేము, దాని నుంచి విడిపడలేము. ఎందుకంటే చైతన్యమే మనం కాబట్టి, మనమే చైతన్యము, చైతన్యమే మనం కాబట్టి దాన్ని చూడలేం, మనం దాన్ని గ్రహించలేం. అయితే ఉంది అని చెప్పి మనము రీజన్ చేయగలుగుతాం, తర్కించగలుగుతాం, దాన్ని అది ఉంది అని మాత్రం చెప్పగలుగుతాం. ఎందుకంటే అది లేకపోతే ఈ రూప జగత్తుకి ఆస్కారం లేదు, ఈ రూప జగత్తు కదలటానికి అవకాశం లేదు. అది ఉంది కాబట్టి ఈ రూప జగత్తు నడుస్తూ ఉన్నది అన్న తర్కంతో దాన్ని గమనించడము అన్నది. అట్లా మనకి ఏదైతే ఈ జీవము, చైతన్యం అని ఏదైతే అంటున్నామో దాన్ని నోమెనన్ అని చెప్పారు అనమాట. అప్పుడేమవుతుంది, ఫెనామినన్ వచ్చేస్తుంది. ఇప్పుడు అది
Nomenon of all the nomina which we know must underlie phenomena and give them whatever shadow of reality they possess. కాబట్టి అది వ్యక్తమవుతున్నప్పుడు మనకేమవుతుంది, రూప జగత్తుకి సంబంధించిందిగా ఉంటుంది. కాబట్టి మనకి ఏది తెలిసినా కానీ అది రూప జగత్తు అన్నది మనకి గుర్తుపెట్టుకోవాలి. రూప జగత్తు ఉందంటే అర్థం ఏంటి? అక్కడ చైతన్యం ఉంది, చైతన్యమే రూప జగత్తుగా మారింది. అక్కడ రూప జగత్తుగా మారింది చైతన్యమే. మరలా ఆ రూప జగత్తుని నడపడానికి కూడా నేను రూప జగత్తుగా మారిందంటే అది పరిమితం అయిపోయింది, తనంతటితోనూ నడవలేదు. ఇక ఇప్పుడు జలము మంచుగడ్డగా మారింది, మంచుగడ్డ తనంతటితోనూ కదలలేదు, లక్షణాలు మారిపోయినాయి కదా. అట్లాగే ఈ నోమెనా ఏదైతే ఉందో, ఈ చైతన్యము జీవము ఏదైతే ఉందో అది రూప జగత్తుగా మారిపోయింది. కాబట్టి రూప జగత్తుగా మారిపోయినప్పుడు, స్థితి మారినప్పుడు లక్షణాలు మారిపోయినాయి, దానంతటి కదలలేదు. కాబట్టి దాన్ని కదలపడానికి ఆ చైతన్యం అక్కడ ఉంది. తను ఆ చైతన్యమే రూప జగత్తుగా మారి ఆ రూప జగత్తుని మార్చడానికి మళ్ళీ ఆ చైతన్యమే అక్కడ ఉపయోగపడుతుంది. కానీ ఆ చైతన్యం మనకి తెలియటం లేదు. ఇప్పుడు ఈ రూప జగత్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటున్నాము? ఫెనామినా అంటున్నాము. ఇంకే వన్ బీయింగ్ అండర్లై ఫెనామినా and give them whatever shadow of reality they possess. దాని యొక్క నీడగా అనమాట రియాలిటీ, యథార్థమైనది, వాస్తవమైనది, అది ఒక ఛాయగా, నీడగా, నోమినన్ ఏదైతే ఉందో, చైతన్యము జీవము ఏదైతే ఉందో, మనకు కనబడనది, మనకి తెలియబడనది, అది షాడోగా మనకు కనిపిస్తుంది. అంటే మనకి తెలిసేది ఏదైనా కానీ అది నీడగా, షాడో. నీడ ఉంది అంటే అర్థం ఏంటి? ఆ నీడకి సంబంధించిన బింబం ఒకటి అక్కడ ఉండాలి. ఆ నీడకి సంబంధించింది ఏదో ఒకటి అక్కడ ఉంటే గాని దాని యొక్క నీడ ఇక్కడ మనకి తెలుస్తూ ఉండదు. నీడ ఉంది అంటే అక్కడ ఆ నీడను ఏర్పరిచే బింబం ఏదైతే ఉందో అది అక్కడ వేరే ఉంది అన్నట్టుగా తెలిసిపోతుంది. అట్లాగే ఈ చైతన్యము జీవము ఏదైతే ఉందో దాని యొక్క నీడగా ఈ ఫెనామినన్ అంటే ఈ భౌతిక ప్రపంచం మనకి దృగ్విషయంగా ఉండేది అది ఫెనామినన్ గా ఉంది. అంటే మనం ఇక్కడ తిరుగుతున్నామంటే మళ్ళీ ఆ ఉదాహరణ కూడా మనం గుర్తుకు తెచ్చుకోవటం ఎక్కడికక్కడ. తల్లి గర్భంలో మనం ముందు ఉన్నాము, తల్లి గర్భంలో ఉండబట్టి మనం ఇక్కడికి వచ్చాము అన్నట్టుగా. అలాగే ఛాయ, నీడ, షాడో అంటే ప్రతిఛాయ, ప్రతిబింబం యథార్థంగా కనిపించినను యథార్థం కాని ఊహాజనితం. ఇది మనం నీడ అనుకుంటున్నాము కానీ అది కూడా దానికి సంబంధించింది. కాకపోతే లక్షణాలు తగ్గటం వల్ల, పరిమితం అవటం వల్ల దాన్ని నీడ, ఛాయ అని అనుకుంటున్నాం మనం. బట్ విచ్ వీ హ్యావ్ నాట్ ది సెన్సెస్ ఆర్ ద ఇంటలెక్ట్ టు కాగ్నైజ్ అట్ ప్రజెంట్. మనకి రూప జగత్తు వరకే మన యొక్క ప్రజ్ఞ, మన ప్రజ్ఞ వికాసము, మన ఇంద్రియాలు, మనం తెలుసుకునే, గ్రహించే శక్తి ఎంతవరకు ఉంది? రూప జగత్తుని తెలుసుకోవడం వరకే ఉంది. సృష్టి 2 విభాగాలుగా, ముందు పూర్తిగా 2 విభాగాలుగా ఉంది. రూప జగత్తు, తర్వాత దాన్ని నడుపుతున్నటువంటి జీవము.
చైతన్యం. రూపము జీవము రెండు భాగాలైనవి కదా. ఇది మెయిన్ మనకి ప్రధానమైనది. ఎక్కడ ఏది చూసుకున్నా కానీ రెండు కలిసి ఉంటాయి, విడివిడిగా ఉండవు. రెండు వేరువేరుగా ఉంటే దాన్ని నడపడానికి కుదరదు కదా. కాబట్టి రూపం రావాలంటే జీవం ఉండాలి. జీవం లేకుండా రూపానికి అవకాశం లేదు. పురుషుడు ప్రకృతి అన్నాం కదా, దాన్నే రూపము జీవాన్ని ఏమంటున్నాము? ప్రకృతి పురుషుడు అంటున్నాం. ప్రకృతి ఏమో రూపానికి సంబంధించింది, పురుషుడు జీవానికి సంబంధించింది, చైతన్యానికి సంబంధించింది. ఇప్పుడు అది ఎట్లా చెప్పబడింది? మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. అంటే నా యొక్క అధ్యక్షతన ఈ మొత్తం జరుగుతుంది అని కదా. ఈ ప్రకృతి అంతా ఏం చేస్తుంది? రూప జగత్తుని సృష్టిస్తుంది. ఎట్లాగా? ఈ జీవము యొక్క ఆధ్వర్యంలో. జీవము లేకుండా ప్రకృతి లేదు, ప్రకృతి లేకపోతే ఈ రూప జగత్తు అన్నది లేదు. కాబట్టి రూప జగత్తు అంతా మనకి తెలిసేదంతా రూప జగత్తుకి సంబంధించింది. కానీ రూప జగత్తుతో ఏది కలిసి ఉంది? ప్రకృతి పురుషుడు కలిసి ఉన్నారు. అర్ధనారీశ్వర తత్వంగా మనకి సంకేతంగా పెట్టారు. అందుకే పార్వతీ పరమేశ్వరుడు అర్ధనారీశ్వర తత్వంగా, సగం పురుషుడు సగం స్త్రీ అన్నట్టుగా. అంటే రెండు కలిసి ఉన్నాయి అన్నట్టుగా, రెండు భాగాలు కలిసి ఒక భాగంగా మనకి ఈ సృష్టిలాగా వ్యక్తమవుతుంది. ఏది చూసినా కానీ, వ్యక్తంలో చూసినా అవ్యక్తంలో, మనకి అవ్యక్తంలోకి వెళ్ళిపోయినా, వ్యక్తంగా ఉన్న రెండు ఎక్కడ చూసినా కానీ రెండు కలిసి ఉంటాయి. రూప జగత్తు జీవము, రూపము జీవము. అయితే ఈ జీవము అన్నదాన్నేమో నోమెనన్, అది మన కంటికి తెలియబడేది కాదు. కాబట్టి మనము అన్నిటిని చూస్తున్నట్టుగా దాన్ని చూడలేము. కాబట్టి అది అదృశ్యంగా ఉండేది. కాబట్టి అది నోమెనన్ అంటున్నాం. మనకి కనపడనది, దృగ్గోచరము కానిది. ఈ రెండిటికి సంబంధించి కూడా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. తదుపరి కొనసాగిద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఇదంతా రూప జగత్తుకి సంబంధించింది. ఈ రూప జగత్తుని నడుపుతున్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యం ఉండడం వల్ల ఆ చైతన్యం ఈ మొత్తాన్ని నడుపుతూ ఉన్నది. ఈ మొత్తాన్ని నడుపుతున్నటువంటి ఆ చైతన్యము అదే వాసుదేవుడుగా మనం చెప్పుకుంటూ ఆయనకి ప్రణామం చేద్దాం. అప్పుడు మనం ఈ రూప జగత్తు కూడా కలిపి, అంటే ప్రకృతి పురుషుడు ఆ పార్వతీ పరమేశ్వరులకి మనము ప్రణామం చేద్దాం. అంటే ఆ రెండిటితో కూడుకుని ఉన్నది సమస్తము. ఇప్పుడు వాళ్ళకి ప్రణామం చేయడం అంటే మనం వినయంగా తల వంచి నమస్కారం చేయడం వల్ల ఏమవుతుంది అంటే అవి ఆ పార్వతీ పరమేశ్వర తత్వం, అర్ధనారీశ్వర తత్వము ఏదైతే ఉందో, ఆ రూపము జీవము అన్న రెండు విభాగాలు ఏదైతే ఉందో, అది మనలో వాటి పట్ల మనలో మనం మేల్కొనటానికి అది ఉపయోగపడుతుంది. వాసుదేవ.